మనమే చంపి ఉదయాన్నే శవానికి దండేయాలి. దటీజ్ వైఎస్ రాజారెడ్డి ఫ్యామిలీ మార్క్ పాలిటిక్స్. రిటైర్డ్ సిబిఐ మిలిటరీ అధికారులు విశ్లేషకులు. ఎడుగూరి సందింటి రాజారెడ్డి కుటుంబం చరిత్రను విశ్లేషిస్తే పంది మాంసం ఆవు మాంసం బ్రిటిష్ వారికి అమ్ముకుని బతికే స్థాయి నుండి గనుల సుబ్బారావు వద్ద చిన్న గుమస్తాగా పని చేస్తూ యజమానిని చంపి గనులను దొంగిలించి ఎస్సీ ఎస్టీలను మచిక చేసుకుని మాఫియా ముఠాలను రాయలసీమ జిల్లాలలో ఏర్పాటు చేసి వారి పంచాంగం చేరిన ఎస్సీ ఎస్టీ బీసీల భూములను కూడా కబ్జాలు చేస్తూ ఒకవైపు మైనింగు మరోవైపు ఇడుపులపాయలు కడప నాటు బాంబులు నాటు తుపాకులు మరణ ఆయుధాలు తయారు చేసే కర్మాగారాలను ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా విధ్వంసకారులకు అమ్ముకుంటూ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా శాసించిన ఘన చరిత్ర ఒక్క వైఎస్ రాజారెడ్డి కుటుంబానికి దక్కుతుందని రాజశేఖర్ రెడ్డి పిసిసి సభ్యునిగా ఉన్న కాలంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి చెన్నారెడ్డి కోటరిని కూల్చివేయడానికి హిందూ ముస్లిం మత ఘర్షణల సృష్టించి రాత్రి మసీదులో పందులు హిందూ గుళ్లలో ఆవులను చంపి బడివేసి మత ఘర్షణలు రెచ్చగొట్టి చనిపోయిన వారికి ఉదయాన్నే దండవేసి ముసలి కన్నీరు కార్చే వారిని అందుకే ఇందిరాగాంధీ రాజారెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలో అట్టడుగునే ఉంచిందని ఇందిరాగాంధీ విధానాలకు పూర్తి విరుద్ధంగా రాజకీయం నడిపిన సోనియాగాంధీ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్లో పెద్దపీట వేయడంతో ప్యాక్షన్ మాఫియా ముఠాలు తిరిగి రాక్షస కోరలు చాచాయని పరిటాల రవీంద్ర హత్య నుండి మధ్యలో చెరువు సూర్యనారాయణ రెడ్డి హత్య వరకు మర్డర్ల పరంపర కొనసాగిందని రాజశేఖర్ రెడ్డి హత్య కూడా పుత్రరత్నం జగన్ భారతి విజయ సాయి మరియు జై కంపెనీకి చెందిన జై గ్యాంగ్ స్కెచ్ అని సానుభూతితో జగన్ తిరిగి ఫియాక్షన్ మాఫియా సామ్రాజ్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింప చేయాలని ప్రణాళిక రచించిన రాష్ట్ర విభజన సోనియా గాంధీ కాంగ్రెస్ మీద ఉన్న ద్వేషంతో ఆంధ్రప్రదేశ్లో అధికారం రాలేదని తిరిగి చిరకాల మిత్రులు బీహార్ యూపీ మాఫియాల సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకొని ప్రపంచవ్యాప్తంగా జై కంపెనీ జై గ్యాంగ్ దావూద్ ఇబ్రహీం లేని లోటును తీర్చే విధంగా డ్రస్సు గంజాయి ఉమెన్ ట్రాఫికింగ్ స్మగ్లింగ్ మోడీ సర్కార్ అండదండలతో యథేచ్ఛగా జరిపారని చేసిన పాపాలకు హైదరాబాద్ మత ఘర్షణల దైవాపచారాల కారణంగా రాజశేఖర్ రెడ్డి పై హత్యాయత్నాలు జరగటంతో అప్పుడు ఆపివేశారని తిరిగి తిరుపతి ఏడుకొండలులో అపారమైన బంగారం వజ్ర వైడూర్యాల నిధులు ఉన్నాయని తెలుసుకొని 4 కొండలను నాశనం చేయాలని చూసి దేవాపరాధం కారణంగా రాజశేఖర్ రెడ్డి మరణంతో ప్రయత్నాలు మానివేశారని తండ్రి రాజశేఖర్ రెడ్డి శవంపై సానుభూతి రాకపోవడంతో తిరిగి సొంత బాబాయ్ మాస్టర్ మైండ్ వివేకానంద రెడ్డిని లేపేసి బురద తెలుగుదేశం చంద్రబాబుపై వేసి అధికారంలోకి వచ్చి భారతీ రెడ్డి తండ్రి డాక్టర్ గంగిరెడ్డి నుండి అభిషేక్ రెడ్డి వరకు జగన్ హయాంలో హత్యల పరంపర కొనసాగిందని ప్రస్తుతం 2017 జమిలీ ఎన్నికల వార్త జె కంపెనీ జై గ్యాంగ్ మంత్రుల వైఎస్ఆర్సీపీ నాయకుల స్కాములు హత్యలు స్మగ్లింగ్ మాఫియా కార్యకలాపాలపై చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టిని సారించి ప్రతి మాఫియా స్మగ్లింగ్ వ్యవహారాన్ని బయటకు లాగుతుండటంతో కూటమి పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి గతంలో చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రసాదాలలో జంతువుల కొవ్వు కల్తీ ధర్మారెడ్డి రోజా తదితరుల బ్లాక్ టికెట్ వ్యవహారాలు అక్రమ ఉద్యోగాలని అమ్మకాలు జై గ్యాంగ్ మాఫియా మొత్తం జైలుకు వెళ్లే పరిస్థితుల్లో ముక్కోటి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రధాన భూమిక గాయించుకొని కడపకు చెందిన ముఠాలతో పక్కా స్కెచ్ ప్రకారం భక్తులు చనిపోయే విధంగా ప్రభుత్వంపై బురదజల్లే విధంగా స్కెచ్ను మాస్టర్ ప్లాన్ అమలు చేశారని గతంలో పలు పర్యాయాలు దేవుడితో కుట్రలు చేసి చావు కొని తెచ్చుకున్న వైఎస్ కుటుంబాలు ఇప్పటికే వాళ్లలో వాళ్లు కొట్టుకు చస్తూ చల్లా చేదురైపోతున్నారని మరిన్ని పాపాలతో దైవాపచారాలతో ఏమైపోతారో దేవుడే నిర్ణయిస్తాడని పరిశోధకులు తమ పూర్తి స్థాయి పరిశోధనలో వెల్లడైన అంశాలను తెలిపారు. ఇక్కడ వచ్చాక మేము ఆ వైపు నుంచి మేము చూస్తున్నాం.
నలుగురే పోలీసులు ఉన్నారు 4000 జనానికి. ఇంకా ఎక్కువే ఉన్నారు. ఏడోరు అటు దుంకేసి వచ్చేసినారు, నలిపేసినారు, సగం చనిపోయినారు అనుకుంటే ఈడ్చి ఈడ్చి మనమే వేసుకుంటున్నాం. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మాత్రమే మొత్తం అన్నారు ఏమన్నా మాట్లాడితే. చాలా మంది లోపలేసి బందీ చేసినారు ఇంతసేపులో. ఓకే 35 డిశ్చార్జ్ చేశారు కదా. ఏం పేరు అడ్మిట్ అయ్యారు. షిఫ్ట్ చేశారు సార్. తెలియదు పేరు నాకు తెలియదు వాళ్ళ